ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్పగాని అతడు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించవలసిన ఆవశ్యకత. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును వినుచున్న నీవు ఈ దివ్యమైనటువంటి సత్యాన్ని నీవు గ్రహించవలసిందిగా కోరుచు ఉన్నాను. క్రొత్త జన్మ అనుభవం నీకున్నదా? దేవాలయంలోకి వెళ్తున్నావు, దేవుని యొక్క వాక్యం వింటున్నా, మంచిదే. ఒకవేళ ఆ విధముగా ఆచారములతో కూడిన భక్తి చేస్తూ నిన్ను నీవు మోసగించుకోవద్దు. నూతన జన్మ అనుభవం నీకుందా లేదని ఒకసారి పరీక్ష చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఒక వ్యక్తి ఎంత అధికుడైనప్పటికీ, విద్యావేత్త అయినప్పటికీ, సంపద కలిగినప్పటికీ, శ్రేష్ఠుడైనప్పటికీ, యోగ్యతలు కలిగిన వాడైనప్పటికీ, సంఘములో సమాజములో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడైనప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ తన సహజ స్వభావమును బట్టి మానవుడు తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. మరొకసారి, తన సహజ స్వభావమును బట్టి ఎన్ని నీతి కార్యములు, మంచి కార్యములు, దాన ధర్మములు, ఎంత యోగ్యుడు అయినా నీవు ఉండవచ్చు, తన సహజ స్వభావమును బట్టి మానవుడు తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నిలువలేనటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుని చట్టము, దేవుని న్యాయ సమ్మతమైనటువంటి ఆధారము లేని వాడుకున్నాడు. దైవ సన్నిధిలో ప్రవేశించుటకు న్యాయ సమ్మతమైనటువంటి ఆధారము లేని వాడుగా ఉన్నాడు. దైవ సన్నిధిలో నిలవబడే యోగ్యత మానవునికి లేదు.